ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి 15,000 ఉద్యోగాల భర్తీకి అంగన్వాడీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మొత్తానికి 15,000 ఉద్యోగాలతో మనకు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. మొత్తానికి ఛాన్స్ ఉన్నటువంటి వాళ్ళకి అండ్ అన్ని జిల్లాల వారిగా పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో అండ్ క్లియర్గా ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎప్పటిలోగా నోటిఫికేషన్ రావచ్చు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో చేసాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ మొత్తంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మొత్తానికి 15,000 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అయితే ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అంటే అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ సూపర్వైజర్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి అంగన్వాడీ సూపర్వైజర్కి అయితే డిగ్రీ విద్యార్హత లేడు, చిన్నగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అడిగారు. తర్వాత క్యాజువల్గా అంగన్వాడీ టీచర్లకు అయితే అంగన్వాడీ సూపర్వైజర్ ప్రమోట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. వాళ్ళ డిగ్రీ పర్సంటేజ్ మార్క్స్ కావచ్చు, నెక్స్ట్ ఏజ్ ఆఫ్ రిజర్వేషన్ కావచ్చు, ఆ రెండు కూడా వర్తిస్తాయి. తర్వాత నెక్స్ట్ ఎవరైతే అంగన్వాడీ మినీ అంగన్వాడీ టీచర్స్ ఉంటారో వాళ్ళకు అంగన్వాడీ టీచర్లుగా, అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ సూపర్వైజర్గా ప్రమోట్ చేస్తూ మిగిలిన పోస్టు మాత్రం మొత్తానికి 15,000 ఖాళీలతో. ఎందుకంటే అంగన్వాడీ రిటైర్మెంట్ మొత్తంలో అంగన్వాడీ రిటైర్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. మొత్తానికి అన్ని జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, విద్యా అర్హతలు ఏంటి, ఎప్పటిలోగా ఈ నోటిఫికేషన్ క్లోజ్ కాబోతుంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి. ఏ క్షణమైనా ఏ రూపంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు. సో నోటిఫికేషన్ వచ్చాక మీరు తడబడకుండా వన్స్ మీకు రిజర్వేషన్ ఉంటే వన్స్ వీడియో కింద లింక్ ఓపెన్ చేసి చూడండి. ఏ జిల్లాకైతే వేకెన్సీ ఉన్నాయో ఆ జిల్లా వ్యక్తులు ముఖ్యంగా రిజర్వేషన్ ప్రకారంగా ఉంటాయి కాబట్టి మీ సర్టిఫికేట్స్, రిజర్వేషన్ సర్టిఫికేట్స్తో పాటు మీ మిగతా స్టడీ సర్టిఫికేట్స్ కూడా అన్నీ స్టడీ చేసుకొని మీ దగ్గరలో ఉంచుకోవడం చాలా గుడ్ న్యూస్. కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక మనకు 1 వీక్ మాత్రమే టైం ఉంటుంది. తర్వాత టైం ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి 1 వీక్లోనే మనం సక్సెస్ అవ్వాలి, హిట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. మిగతా డీటెయిల్స్ కోసం చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ ఇచ్చాము. అయినప్పటికీ మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ అండ్ సలహాలను కామెంట్ సెక్షన్లో కూర్చోండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.